2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా నవరాత్రుల రోజుల్లో చాలా మంది కూడా బయింగ్ కోసం అని చెప్పేసి క్యూస్ కడదామని చెప్పే ఉద్దేశంలో ఉన్నారు. బట్ తీరా చూస్తే బంగారం రేటు నిజంగానే ఒక లైఫ్ టైం హైక్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు మనము. అండ్ ఈ రోజున 1,18,000 దరిదాపుల్లో ఉంది. అండ్ 1,17,600 ఆ రేట్స్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్స్ మార్కెట్లో. నిజంగా మనం ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము దట్ గోల్డ్ ఎంత పెరిగినా కానీ మనం మాత్రము మోర్ దెన్ 50% డిస్కౌంట్లో మనం పొందొచ్చు. 50% తక్కువ ధరలో, అంటే మీకు 1,20,000 అయిపోయినా కానీ బంగారం మీకు 60,000 రూపాయల్లో మనం తులం బంగారం కొనుక్కోవచ్చు. ఎస్, అంత ధీమాతో ఈ వీడియో నేను చేసి పెడుతున్నాను మీ అందరి కోసము ఒక క్లారిటీ ఇవ్వడానికి. సో దట్ ఇది ఎలా పాసిబుల్, నిజంగానే కొనే బంగారం కాస్త 24 క్యారెట్ ఉంటుందా, ప్యూరిటీ ఫుల్ ఉంటుందా, అన్నీ ఉంటాయండి. మీరు 22 క్యారెట్ గోల్డ్ కావాలా, 24 క్యారెట్ గోల్డ్ కావాలా, 100% ప్యూరిటీ ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ప్లానింగ్. అంటే ఒక పగడ్బందీగా మనము ఫ్యూచర్ గురించి ముందు చూపు చూసుకొని మనం ఎలాగైతే బంగారం గురించి మనం కొనాలి అనుకుంటామో, అది పిల్లల కోసం కానివ్వండి, పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కానివ్వండి. సో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేస్తుంటారు కదా. సరే, పుట్టినరోజే 25 సంవత్సరాల వరకు ఏజ్ వచ్చేస్తుందనే ఆ కైండ్ ఆఫ్ సినారియో ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా నెక్స్ట్ 20 to 25 ఇయర్స్ మీకు టైం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జస్ట్ ఒక 500 రూపాయలతో మనం ఎలా పెట్టుబడి పెట్టేసేసి 60 రూపాయల తులం. ఎందుకంటే ఈ రోజున మనం చూసుకుంటే 1,20,000 రూపాయల తులం బంగారాన్ని 60,000 రూపాయల తులంతో మనం కొనుక్కోవచ్చు. అది ఫ్యూచర్లో ఒకవేళ 3 లక్షల రూపాయల తులం బంగారం అయినా కానీ అప్పుడు కూడా మనం ఎలాంటి కైండ్ ఆఫ్ 1 lakh రూపీస్ ఆర్ 1,20,000 రూపీస్ ఆ టైంలో ఒకవేళ 3 లక్షలు వస్తే, సో అప్పుడు కూడా మనము లెస్ దెన్ 50%లో ఎలా కొనుక్కోవాలి అన్న దానికి మనం చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాము కూడా. అదే స్ట్రాటజీ మీకు ఈరోజు కూడా చెప్తాను. బట్ దానికంటే ముందు చూసుకుందాము, ఈ రోజున నవరాత్రుల రోజుల్లో బంగారం చాలా పెరిగింది కాబట్టి ఎగ్జాక్ట్లీ స్పాట్ మార్కెట్లో మీరు ఏ రోజున కొనుక్కోవాలి అనుకుంటే ఏ ధర పే చేయాలి చూద్దాం. సో 11,689 రూపాయలు నిన్నుంటే ఇవాళ 11,831 రూపాయలు ఉంది, ప్లస్ బై 142 రూపీస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నిన్న 22 క్యారెట్ బంగారము 10,715 రూపాయలు ఉంటే ఇవాళ 10,845 రూపాయలు ఉంది, ప్లస్ బై 130 రూపీస్. అండ్ నా ఫేవరెట్ ఇది 18 క్యారెట్ గోల్డ్. నిజంగా లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. చాలా రీజనబుల్ ధరల్లో, తక్కువ ధరలో మనకు సేమ్ అదే క్వాలిటీ బంగారం మనకు వస్తుంది. 8,767 రూపాయలు ఉంది నిన్న. ఇవాళ చూసుకుంటే 8,873 రూపాయలు ఉంది. అండ్ పెరిగింది కాస్త చూసుకుంటే 106 రూపాయలు. సో ఎగ్జాక్ట్లీ ఈ రోజున అసలు సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి కాబట్టి లండన్ బులియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ టైంలో వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా పడిపోయే అవకాశాలు ఉంటాయి, పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో నిజంగా పడిపోతే ఎక్కడ దాకా పడిపోతుంది, పెరిగితే ఇవాళ ఎక్కడ దాకా పెరుగుతుంది తెలుసుకుందాం మనము ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో. సో చూసుకుంటే 1,17,600 దరిదాపుల్లో MCXలో గోల్డ్ ట్రేడ్ అవుతుంది. 1,250 రూపాయలు పెరిగిందండి. 1,17,750 హై ఉంది, 1,16,475 లో. సో ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ 1,16,861 దాటిపోయింది, 1,17,741 టచ్ అయ్యింది, 1,18,258 టచ్ అవ్వబోతుంది. నా సపోర్ట్ కూడా చూసుకుందాము. 1,15,464, 1,14,947, 1,14,067 రూపీస్. అంటే 1,14,000 వరకు కిందికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ రోజున సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ దేశాలన్నీ కూడా కమాడిటీ విషయంలో చాలా పెద్ద అనౌన్స్మెంట్స్ ఇవ్వబోతున్నాయి. సో దానివల్ల గోల్డ్, ఒకవేళ గోల్డ్కి పాజిటివ్ వచ్చిందనుకోండి, గోల్డ్ బాగా పెరిగిపోతుంది. సాయంత్రమే కనీసం ఒక 3 నుంచి 5,000 రూపాయలు పెరుగుతుంది అవకాశాలు అంటున్నారు. లేదా ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చిందనుకోండి, గోల్డ్ మాత్రం పడిపోయి కనీసం ఈ రోజున మనకు 10,000 రూపాయలు తక్కువ ధరల్లో కూడా అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది. సో సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో మర్చిపోకండి. నా చార్ట్స్లో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను మీ అందరికీ కూడా ఒక ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్తో చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ గోల్డ్
ఎంతైతే కింద పడిందో దాని తర్వాత అలాగే మీకు గోల్డ్ అన్నది మీకు పైకి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి మీకు నో ట్రేడ్ జోన్లో కాస్తంత ఫ్లక్చువేట్ అయిన తర్వాత మళ్ళీ ఇవాళ మీకు గోల్డ్ అప్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ప్రపంచంలో 191 దేశాల్లో అందరూ కూడా బంగారం కొనడానికి పరిగెడుతున్నారు. అంటే దేశాలు కొంటున్నప్పుడు బంగారం ధర అనేది కిందికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనమాట. ఒక కంపెనీ కొంటుంది, ఒక మనిషి కొంటున్నాడా, ఒకటే దేశం కొంటుందా అంటే వేరే విషయం. కానీ మీ దేశం గురించి మాట్లాడుకోవాలి, మీ దేశ ఎకనామిక్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకోవాలి అంటే మీ దగ్గర ఎంతైతే బంగారం ఉంటుందో అంతే కరెక్ట్గా వాల్యూ అనేది మీ దగ్గర ఉన్న ఆ రూపాయి నోటుకి అనేది విలువ ఉంటుందన్నమాట. సో మీ దగ్గర బంగారం ఎంత తక్కువ ఉంటే మీ రూపాయి విలువ అంత పడిపోతుంది. సో కాబట్టి మన రూపాయి విలువ బంగారంతో ముడిపడి ఉంది కాబట్టి సో బంగారాన్ని ఎంత ఎక్కువగా కొనుక్కుంటే అంతే రూపాయి స్ట్రాంగ్ అవుతుంది. సో మన దేశంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, వేరే దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బంగారం కొనే పనిలోనే ఉన్నారు. పండగలు నడుస్తూనే ఉంటాయి, పండగలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ బంగారం ఈ రోజు తక్కువ ధరలో కొనుక్కుంటేనే అంటే 1,17,000 రూపాయలు కూడా వాళ్ళకి తక్కువ ధర అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కనీసం మనకు ఈ రోజున కొనుక్కోకపోతే ఒక 2 లేదా 2.5 లక్షల్లో కొనాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే ఈ రోజే కొనడము ఇమ్మీడియట్గా మొదలు పెట్టండి. ప్రతి దేశం కూడా ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేసిందనమాట. ఎంత ఫాస్ట్గా బంగారాన్ని మీరు బయటికి తీస్తున్నారో అంతే ఫాస్ట్గా మా దేశానికి చేర్పించండి అని చెప్పేసి ప్రీమియం అంటే బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్ ఇచ్చి కూడా కొనడానికి చాలా దేశాలు రెడీగా ఉన్నాయి. సో కాబట్టి మనమైతే జస్ట్ ఒక మామూలు ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్స్కి ఇక వాళ్ళు కొంటున్న ధరకి మనం కూడా కొనాల్సి వస్తుంది. కానీ అలాంటి కొనే పరిస్థితి రాకూడదంటే ప్లాన్ చేసుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటో నేర్చుకోండి. కాల్ చేసి అడగండి ఈ రోజున బంగారం మనకు 50% డిస్కౌంట్లో ఎలా కొనాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.